సూర్యుడు బాగా పశ్చిమానికి ఒరిగిన తర్వాత తిరిగి ప్రయాణం ప్రారంభమైంది. వినపడినట్లు శతజ్ఞల మోతలు గాలివెంట వస్తున్నాయి. ఎక్కడో దూరాన నల్లని పొగలు ఆకాశంకేసి మందంగా నడుస్తున్నాయి. అగ్నిపోలుడి బండి వెంటే నడుస్తున్న మాహు ఓ క్షణకాలం ఆ ధ్వనులను, ఆకాశంకేసి పోతున్న పొగ మేఘాలను చూసి మెల్లగా తన గుర్రాన్ని బండి వెనకకు రానిచ్చి, ప్రభూ అన్నాడు భయ సంకోచాలతో. ఏంటి అంటూ అగ్నిపాలుడు బండిలో నుంచి మోహుకేసి తల తిప్పి చూశాడు. మనం సరాసరి యుద్ధం జరుగుతున్న ప్రదేశానికే పోతున్నామని నా భయం అన్నాడు మోహు. మనం ఈ ప్రయాణం యుద్ధంలో పాల్గొనేందుకు కాదు, ఆ సంగతి నీకు తెలుసు కదా అన్నాడు అగ్నిపాలుడు కోపంగా. చిత్తం అది కాదు అంటూ మోహు నసిగి, సరే ఈ ప్రాంతాలన్నీ నాకు తెలిసినవే, బండ్లను మరో మార్గానికి తిప్పిస్తున్నాను. ఆ అడవి మార్గం కొంత చుట్టైనా క్షేమం అనుకుంటాను అన్నాడు. నీకీ ప్రాంతాలు తెలుసున్నది 20 ఏళ్ల నాటి మాట. అది గుర్తించుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ దారి తెలుసుకుంటూ ముందు నడు అన్నాడు అగ్నిపాలుడు. మాహు గుర్రాన్ని ఎదిలించి అందరికన్నా ముందుండి దారి తీస్తూ రాజమార్గానికి పక్కగా ఉన్న మరో మార్గం నుంచి బండ్లను అడవి దారి పట్టించాడు. అతడు దూరంగా ఒక కొండను గుర్తుపెట్టుకుని అదే కూర్మశైల గుట్ట అని సాధ్యమైనంత వరకు దానిని తప్పుకు పోవాలని ఆలోచించాడు. క్రమంగా చీకటి పడింది. చల్లని గాలి ప్రారంభమై కొంతసేపటికి సన్నని తుంపరలు పడసాగాయి. ఇదే నిజంగా చిలికి చిలికి పెద్ద జడివానైతే ఈ రాత్రికి ఏ పంచ చేరడమా అని భయం మోహును బాధించసాగింది. బండిలో మెత్తని పొట్టు పరుపులపై పడుకున్న అగ్నిపాలుడి ఆలోచనలు మరోవైపుకు నడుస్తున్నాయి. తను మల్లూరు మండలాధీశ్వరుడితో తన పేరు, వచ్చిన కార్యం చెప్పి ఆతిథ్యం అడగడమా, లేక ఏదో ప్రయాణం మధ్యలో అనుకోకుండా అక్కడికి చేరినట్టు నటించి ఓ వారం రోజులు అతిథిగా ఉండి ఆ కాలంలో ఒకళమాలను తన దాన్నిగా చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించడమా? ఏది ఏమైనప్పటికీ తను అవజ్ఞవర్మతో వేసిన పందెం సంగతి ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం కాకూడదు. ఒకవేళ ఈసరికే అవజ్ఞవర్మను నవభోజ మహారాజే పంపాడన్న సంగతి మల్లూరు ప్రభువుకు తెలుసుంటే తన రాకకు అలాంటి కారణాన్నే ఆయన ఊహించుకోవచ్చు. నవభోజుడి ప్రోత్సాహంతో ఆయన ఆస్థానం నుంచి ఒకరొకరుగా తనను వివాహమాడేందుకు ఒరులొస్తున్నారని తెలిస్తే ఒకళమాల తనను గురించి ఎలాంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటుంది? తనను ప్రేమించి కాక కేవలం రాజాజ్ఞ పాలన కోసం తన మీద ప్రేమ నటించేవారిని చూస్తే ఏ కన్య మాత్రం ఎలా ప్రేమించగలదు? అన్ని విధాలా తాను పెద్ద చిక్కుల్లో పడిపోయానే అని అగ్నిపాలుడు నిట్టూర్చాడు. కావాలనే తనను కించపరిచేందుకు అవజ్ఞవర్మ ఈ ఎత్తు వేశాడని ఆ క్షణాన అతడికి నమ్మకం కుదిరిపోయింది. అగ్నిపాలుడు ఈ విధమైన ఆలోచనలతో సతమతమవుతుండగా ప్రభూ అని పిలిచాడు మాహు. అగ్నిపాలుడు లేచి కూర్చుని బయటికి తొంగి చూశాడు. వణికిపోతూ దీన వదనంతో మాహు నిలబడున్నాడు. ఏం జరిగింది అని అడిగాడు అగ్నిపాలుడు. మనం దారి తప్పాం అన్నాడు మాహు వణుకుతున్న గొంతుతో. అగ్నిపాలుడు తన సేవకుడికేసి ఓ త్రుటికాలం నిప్పులు చెరిగే కళ్ళతో చూశాడు. అంటే మనం యుద్ధభూమిలో ఇరు సేనల మధ్య చిక్కుకున్నామన్నమాట, అంతేనా అన్నాడతను కోపంగా. చిత్తం అది కాదు అన్నాడు మాహు. మరి అంటూ అగ్నిపాలుడు బండి నుంచి ఒక్క దూకున బయటకొచ్చి చుట్టూ కలిగి చూశాడు. అప్పుడు వాళ్ళున్నది ఒకానొక కొండంచున. అనతి దూరంలో చిన్న చిన్న పొదలు, రాళ్ల గుట్టలు అస్పష్టంగా ఉన్న చంద్రకాంతిలో లీలగా కనబడుతున్నాయి. ఎక్కడా జనపదం ఉన్న జాళ్లే లేవు. ఈ కొండ గుర్తుపెట్టుకోవడం పెద్ద పొరపాటైంది. ప్రభూ, లోగడ మీ తండ్రిగారితో నేను ప్రయాణం చేసినప్పుడు ఈ దరిదాపులకైనా మేం రాలేదు అన్నాడు మాహు ఎంతో బాధపడుతున్నట్టు. అంత విషమ పరిస్థితుల్లో కూడా అగ్నిపోలుడికి ఆ మాటలు నవ్వు తెప్పించాయి. అతడు మాహు వైపుకు 2 అడుగులు వేసి, బహుశా ఈ కొండ ఈ 20 ఏళ్లలోనూ పుట్టి పెరుగుంటుంది అని మిగిలిన నౌకర్లకేసి తిరిగి, మనం ఈ రాత్రికి ఇక్కడే గడపాల్సొస్తుందేమో, తగు ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు. అందరూ తమ తమ గుర్రాల మీద నుంచి, బండ్ల మీద నుంచి దిగి సమతలంగా ఉండే ప్రదేశాల కోసం వెతకసాగారు. అగ్నిపాలుడు మోహు చేసిన పొరపాటుకు లోలోన మండిపోతూ ఏమీ తోచక కొండ అంచునే ముందుకు నడవసాగాడు. అతడు ఆ విధంగా కూతవేటు దూరం నడిచేసరికి ఉన్నట్టుండి కొండ మలుపు తగిలింది. ఇక వెనక్కు తిరిగి పోదామని అగ్నిపాలుడు అనుకునేంతలో అతడి దృష్టి ఆ మలుపు పక్కనున్న ఒక సమతల ప్రదేశంలో ఎత్తుగా ఉన్న ఒక గుడిసె మీద పడింది.
ఓహో, ఈ ప్రాంతాల ఏదో పల్లెపట్టు ఉన్నట్టున్నదే అనుకుంటూ అగ్నిపోలుడు తాపీగా ఆ గుడిసెను సమీపించబోయాడు. అంతలో లోపల నుండి సన్నని మూలుగు వినిపించింది. అగ్నిపోలుడు ఓ త్రుటికాలం స్థాణువులా అయిపోయి అంతలోనే తెప్పరిల్లి మెల్లగా గుడిసెను సమీపించి ద్వారానికి అడ్డంగా ఉన్న మేదరి తడికను తోసుకుని లోపలికెళ్ళాడు. లోపలంతా చీకటి. వెనక వైపున గోడ అక్కడక్కడ శిథిలమైన కారణంగా ఆ ఖాళీ ప్రదేశాల నుంచి బయట చంద్రకాంతి అస్పష్టంగా ఆ గుడిసెలో పడుతోంది. అక్కడున్న ఒక గడ్డిమేటు మీద ఒక మానవాకారం కాళ్ళు చేతులు కదిలిస్తూ మధ్య మధ్య మూలుగుతున్నట్టు అగ్నిపోలుడు గ్రహించాడు. సంభ్రమాశ్చర్యాలతో అగ్నిపోలుడు ముందుకొకడుగు వేసేసరికి ఆ మూలుగుతున్న వ్యక్తి ఒక్కసారిగా పక్కకు తిరిగి ఎవరు అని ప్రశ్నించాడు. అగ్నిపోలుడికి ఆ పరిస్థితుల్లో ఏమని జవాబు చెప్పాలో తెలియలేదు. ఏమని జవాబివ్వడమా అని అతడు ఆలోచిస్తున్నంతలో ఆ వ్యక్తి మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. ఈసారి అతడి కంఠస్వరంలో భయ చిహ్నాలు కనిపించాయి. నువ్వు ఎవరివి? కాలభోజుడి పక్షియుడివా? నవభోజుడి భృత్యుడివా? అన్నాడా వ్యక్తి బాగా ఆయాసపడిపోతూ. రెండూ కాదు. నేను ఇప్పటి పరిస్థితుల్లో ఏ పక్షానికి చెందినవాణ్ణి కాదు అంటూ అగ్నిపాలుడు ఆ వ్యక్తిని సమీపించాడు. నమ్మవచ్చునా? అన్నాడా వ్యక్తి. నేను ఏ పక్షం వాణ్ణి కాను. అయినా ఇప్పుడు నువ్వున్న స్థితిలో ఎవరినైనా నమ్మడం నమ్మకపోవడం అన్న సమస్యే రాదు అన్నాడు అగ్నిపాలుడు. అవును అంటూ ఆ వ్యక్తి సూటిగా అగ్నిపాలుడి ముఖంలోకి చూశాడు. ఆ వ్యక్తి దుస్తులన్నీ రక్తం ఓడుతున్నాయి. పొట్ట మీద గట్టిగా బిగించున్న ఒక వస్త్రం కేసి వేలుతో చూపుతూ ఇక్కడ పెద్ద గాయం తగిలింది. చాలా రక్తం కూడా పోయింది. ఇక నేను ఎంతో కాలం బతకను. నా తుది కోరికే ఒక సాయం చేయగలరా? అన్నాడు పొంగురుపోయిన గొంతుతో. అగ్నిపాలుడు అతని పక్కనే వంగి అతడి ముఖాన్ని, ధరించిన దుస్తులను పరీక్షగా చూశాడు. అతడికి 25 కన్నా ఎక్కువ వయసుండదు. శరీరానికి ఇంకా కవచం ఉంది. దాన్ని చూస్తూనే అగ్నిపాలుడు అతడు సామాన్య సైనికుడు కాదని గ్రహించాడు. మీకు ఎలాంటి సహాయమైనా చేయగలను. కానీ అలా అని వాగ్దానం చేసే ముందు మీరెవరో నాకు తెలియాలి కదా అన్నాడు అగ్నిపాలుడు. ఆ క్షతగాత్రుడు అగ్నిపాలుడి కళ్ళల్లోకి ఓ మారు చూసి, నా పేరు విష్ణుమిత్రుడు. కూర్మశైల సంస్థానాధిపతిని. ఈ మధ్యాహ్నమే మా పక్షానికి నవభోజుడి పక్షానికి మధ్య దారుణ యుద్ధం జరిగింది. అందులో నేను గాయపడి ప్రాణాలతో ఇక్కడికి చేరగలిగాను అన్నాడు. అంటే మీరు కాలభోజుడి పక్షీయులన్నమాట. అయినా నాకొచ్చిన అభ్యంతరం ఏమీ లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీకు ఎలాంటి సహాయమైనా చేయగలను అన్నాడు అగ్నిపాలుడు. అగ్నిపాలుడి మాటలు విష్ణుమిత్రుడిలో ఎక్కడలేని ఆశారేఖలను పొటమరింపజేశాయి. అతడు హీనస్వరంతో అగ్నిపాలుడికేసి చేయి ఊపుతూ, చాలా కృతజ్ఞుని. గొంతు ఎండిపోయింది. దాహం తీర్చుకునేందుకు మీ దగ్గరేమైనా మంచినీరున్నదా అని అడిగాడు. ఒక్క క్షణం అని అగ్నిపాలుడు ఒక్క గంతలో గుడిసె నుంచి బయటకొచ్చి కొండ మొలుపు వరకు వేగంగా పరిగెత్తి, మాహూ మాహూ, నీటి పాత్ర తీసుకుని వెంటనేరా అని కేక వేశాడు. తన యజమాని కోసం అతడు వెళ్లిన దారి వెంటే వస్తున్న మాహు ఈ కేక వింటూనే చెంగున వెనుతిరిగి హుటాహుటిన బండి దగ్గరకు పోయి నీటి పాత్ర తీసుకుని ఆగ మేఘాల మీద అగ్నిపాలుడి దగ్గరకు పరిగెత్తుకునొచ్చాడు. క్షణాల మీద ఇద్దరూ గుడిసెలో ప్రవేశించారు. గడ్డిమేటు మీద ఆయాసపడుతోన్న విష్ణుమిత్రుని చూస్తూ మాహు గతుక్కుమన్నాడు. అది గమనించిన అగ్నిపాలుడు, నీకొచ్చిన ప్రాణభయం ఏమీ లేదు. అతడికి వెంటనే దాహం ఇవ్వు అన్నాడు చిరుకోపంగా. నీటి పాత్రను చూస్తూనే విష్ణుమిత్రుడు లేచి కూర్చునేందుకు ప్రయత్నించాడు. కాని బాధగా మూలుగుతూ వెనక్కు పడిపోయాడు. మాహు పాత్రకు చేతిని అడ్డం పెట్టి చిన్న ధారగా విష్ణుమిత్రుడి గొంతుకులో నీరు పోశాడు. దప్పిక తీరగానే విష్ణుమిత్రుడు వద్దన్న సూచనగా చేయి ఊపాడు. మాహు నీటి పాత్రను కింద పెట్టి అగ్నిపాలుడికేసి తిరిగి, ఈయనెవరో బాగా గాయపడినట్టుంది. గాయాలకు కట్లు కట్టమన్నారా అని అడిగాడు. అగ్నిపాలుడు జవాబు చెప్పబోయేంతలో విష్ణుమిత్రుడు హీనస్వరంతో ఒక్క మూలుగు మూలిగి, మీ దయకు కృతజ్ఞుణ్ణి. కట్లు కట్టేందుకు ఎన్నో గాయాలు లేవు. ఒకే ఒక్క గాయం. దానికి ఆ యుద్ధభూమిలోనే నా భటులు మందు వేసి కట్టుకట్టారు. అయినా ఆ లోపలే రక్తం చాలా పోయింది. పైగా ఇప్పుడు ఆ గాయం కట్లతో నయమయ్యేది కాదు అని ఆయాసపడుతూ కొంచెం ఆగి అగ్నిపాలుడిని దగ్గరకు రావలసిందిగా సంజ్ఞ చేశాడు. అగ్నిపాలుడు అతన్ని సమీపించి అతడి తలవైపు నొంగాడు.
అప్పుడు విష్ణుమిత్రుడు మరింతగా ఆయాసపడుతూ, నా అంతం దగ్గరవుతోంది, అదిగో చూడండి అంటూ గుడిసెలో ఒక మూలకేసి చేయి చూపి, అక్కడున్న గడ్డి కింద కొన్ని కాగితాలున్నాయి, వాటిని అంటూ దుఃఖభారంతో డగ్గుతికయ్యి అంతలోనే కొద్దిగా తెప్పరిల్లి, ఇక నాకు మాట్లాడే శక్తి కూడా పోతోంది. వాటిని, ఆ కాగితాలు, అవి అన్నీ నాకు కాబోయే వధువు రాసిన లేఖలు. అదృష్టం ఉన్నట్టయితే ఈనాటి నుంచి ఒక్క నెల రోజుల్లో మాకు వివాహం జరుగుండేది. కానీ దురదృష్టవంతుణ్ణి మీరు. ఆ పైన విష్ణుమిత్రుడి మాటలు మరింతగా అస్పష్టంగా సాగాయి. అగ్నిపాలుడు అతని పేదాల దగ్గరగా చెవి పెట్టి వినేందుకు ప్రయత్నించాడు. కాని ఆ ప్రయత్నం విఫలమైంది. అంతలో విష్ణుమిత్రుడి ముఖం వివర్ణం కావడం, కంఠనరాలు ఉబ్బి బీసుకుపోతుండడం అగ్నిపాలుడు గమనించాడు. అతడు ఎక్కలేని కుతూహలంతో, ఆదుర్దాతో ముందు కొంగి, విష్ణుమిత్ర, ఇంతకు నేనా లేఖలు అందించవలసిన నీ ప్రియురాలు వధువు పేరు చెప్పావు కాదు అన్నాడు. విష్ణుమిత్రుడు ఎంతో ప్రయత్నం మీద కనురెప్పలు కదిలించి కళ్ళు తెరవగలిగాడు. అతడి గొంతులో చిన్న శబ్దం ప్రారంభమై కొద్దిసేపటికి అగ్నిపాలుడి చెవిలో ఆమె పేరు పేరు అనేంతవరకు వచ్చి హఠాత్తుగా నిశ్శబ్దమైపోయింది. అగ్నిపాలుడు ఒక అంగలో విష్ణుమిత్రుడు చెప్పిన చోటుకు వెళ్ళి అక్కడ ఎండుగడ్డి కిందున్న పెద్ద పొట్లం లాంటి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. తర్వాత అతడు వెనుతిరిగి విష్ణుమిత్రుడికేసి చూశాడు. ఆసరికే అతడి నాడిని పరీక్షించి చూస్తున్న మాహు అగ్నిపాలుడికేసి తల తిప్పి పేదాలు చపరించి అంటూ తన పైనున్న వస్త్రాన్ని విష్ణుమిత్రుడి మీద కప్పి తల వంచుకుని లేచి నిలబడ్డాడు. ఆ అర్ధరాత్రి సమయంలో ఎక్కడో కొండల పక్కన శిథిలావస్థలో ఉన్న ఒకానొక పూరి గుడిసెలో జరిగిపోయిన విషాద సంఘటన అగ్నిపాలుని నిలువున కొంగదీసింది. ఒక రకంగా ఆలోచించినప్పుడు ఈ విష్ణుమిత్రుడు తాను సేవిస్తున్న రాజుకు శత్రువు కావడం ద్వారా తనకు శత్రువే అవుతాడు. కానీ తాను నమ్మిన ఆదర్శం కోసం కత్తి దూసి యుద్ధరంగంలో గాయపడి ప్రాణ రక్షణార్థం ఒకానొక పూరి గుడిసెలో చేరి అక్కడ దుర్మరణం పాలు కావడం అంటే నిజంగా అది చూసేవారి గుండెలను కలతబారించే దృశ్యమే. అగ్నిపాలుడు ఉన్న చోటనే కదలక మెదలక ముసుగు కప్పబడున్న విష్ణుమిత్రుడి ఆకారం కేసి దారు ప్రతిమలా చూస్తూ ఉండిపోయాడు. అల్లంత దూరంలో మాహు మరిద్దరు నౌకర్లు నిలబడి ఒకసారి తమ యజమానికేసి మరొకసారి విష్ణుమిత్రుడి భౌతిక కాయానికేసి చూస్తున్నారు. చిట్ట చివరకు పెద్దగా నిట్టూర్చాడు అగ్నిపాలుడు. ఇక ఒక్క క్షణకాలమైనా అక్కడ ఉండేందుకు అతడికి మనస్కరించలేదు. అతడు వాకిలికేసి కదలబోతుండగా హఠాత్తుగా అతడి దృష్టి చేతిలో ఉన్న పొట్లం మీద పడింది. అతడు టక్కున ఆగి దానికి బిగించున్న పొట్టు తాళ్లను ఓసారి కదిలించి చూశాడు. ఇది మరో దురదృష్టం. ఆ వధువు ఎవరో, పేరేంటో, ఎక్కడుంటుందో చెబితే నా పని ఎంతో సుఖరమయ్యేది. కనీసం పేరు తెలియబరిచినా. అంతా దురదృష్టం అనుకుంటూ అగ్నిపాలుడు బయటికి నడిచాడు. అప్పటి వరకు తుంపరులుగా పడుతోన్న వాన పెద్ద గాలిపోటుతో పెళ్ళుబుకినట్టు జడివానై ఊరుకుంది. అగ్నిపాలుడు చాలా చిరాకు పడిపోయాడు. మాహు, ఈ వానలో ఈ రాత్రి గడపడం నా వల్ల కాదు. ఈ ప్రాంతాల ఎక్కడో ఒక చోట పల్లెగాని చిన్న పట్నం గాని ఉండకపోదు. నేను ముందు బయలుదేరి వెళతాను. ఈ కొండ పక్కనే ఉన్న మార్గం వెంట వెనకపాటుగా మీ అందరూ రండి అంటూ అగ్నిపాలుడు చొప్పున గుర్రమెక్కి కొండపక్కగా మలుపు తిరిగిన దారి వెంట బయలుదేరాడు. ఒక కోసు దూరం ప్రయాణించేసరికి తన ఊహ సరైందే అని అగ్నిపాలుడికి తెలిసిపోయింది. ఎదురుగా దారి పక్కనే అల్లంత దూరంలో మిణుకుమిణుకుమంటూ అన్న దీపాల కాంతి అతడి కంటబడింది. అగ్నిపాలుడు గుర్రాన్ని మరింత వేగంగా పరిగెత్తించి కొద్దిసేపట్లోనే ఒక పల్లె గ్రామం చేరి అక్కడ 4 వీధుల కూడలిలో ఉన్న ఒక సత్రాన్ని సమీపించాడు. వీధి వైపుకున్న సత్రం పెద్ద తలుపులు దగ్గరగా వేసున్నాయి. అగ్నిపాలుడు గుర్రాన్ని దిగి తలుపులు తోసుకుని సత్రం ఆవరణలోకి ప్రవేశిస్తూ, ఇక్కడ సత్రం యజమాని ఎవరు అని బిగ్గరగా కేక వేశాడు. చిత్తం, వస్తున్నాను అన్న జవాబుతో పాటు ఎదురుగా ఉన్న తలుపు తెరుచుకుని ఒక వృద్ధుడు బయటకొచ్చాడు. అతడు అగ్నిపాలుడు ధరించున్న దుస్తుల్ని, వెంట ఉన్న గుర్రాన్ని చూస్తూనే మరింత వినుడైపోయి మారు మాట్లాడకుండా మెట్లు దిగొచ్చి అగ్నిపాలుడి చేతిలో ఉన్న గుర్రపు కళ్ళెం తాళ్లను అందుకోబోయాడు. ముందు నేను ఈ రాత్రి గడిపేందుకు ఒక గది కావాలి, దాన్ని సిద్ధం చేయి. గుర్రాన్ని ఆ కనబడే మీకుకు నేనే కట్టేస్తాను అన్నాడు అగ్నిపాలుడు విసుగ్గా. చిత్తం,
మీకోసం గదిలో మంచం అవి సర్దించి ఆ ఏర్పాట్లన్నీ చూస్తాను. ఈ లోపల మీరు అక్కడ వసారా గదిలో విశ్రాంతి తీసుకుంటుండండి అంటూ సత్రం యజమాని చకచకా వెళ్ళిపోయాడు. అగ్నిపాలుడు గుర్రాన్ని మీకు కట్టేసి ఓరగా వేసున్న వసారా గది తలుపులను నెట్టుకుని లోపలికి వెళ్ళాడు. గదిలో మధ్యగానున్న ఒక ఎత్తైన పీఠం మీద దీపం వెలుగుతోంది. ఒక మూలగా ముగ్గురు వ్యక్తులు కూర్చుని తగ్గు స్థాయిలో ఏమో మాట్లాడుకుంటున్నారు. అగ్నిపాలుడు లోపలికి రావడం చూస్తూనే వాళ్ళు ఓసారి అతడికేసి నకసిక పర్యంతం పరీక్షగా చూసి తిరిగి తమ సంభాషణలో నిమగ్నమైపోయారు. అగ్నిపాలుడు కూర్చునేందుకు ఎక్కడా వీలుగా ఉంటుందా అని చూసేంతలో వీధి వైపు నుంచి వేగంగా దగ్గరవుతోన్న గుర్రపు డెక్కల మోత వినపడింది. తన నౌకర్లు ఇంత త్వరలో తనను అనుసరించొచ్చారా అని ఆశ్చర్యపడుతూ అతడు గది నుంచి బయటకొచ్చి వీధికేసి చూశాడు. ముగ్గురు సైనికులు నొరగలు కక్కుతోన్న గుర్రాలను సత్రం ఆవరణలోనే ఆపుతూ అగ్నిపాలుడికేసి దృష్టి సారించి వెంటనే ఒకరితో ఒకరు గుసగుసలు ప్రారంభించారు. తర్వాత ముగ్గురు గుర్రాలు దిగి అందులో ఇద్దరు మాత్రం సత్రం యజమానుండే గదివైపు నడుస్తూ ఎవరిక్కడ అంటూ కేక పెట్టారు. వస్తున్నాను అన్న సత్రం యజమాని జవాబు వినపడింది. గుర్రాల దగ్గరున్న సైనికుడు మాత్రం వర నుంచి కత్తి దూసి అగ్నిపోలుడికేసి కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఇంతలో యజమాని కిర్రుమంటూ తలుపు తెరిచిన ధ్వని వినపడింది. అంతలో ఇద్దరు సైనికులు తలుపులను సమీపించి మాట్లాడాలి, అక్కడే ఆగు అంటూ లోపలికి వెళ్లారు. ఆ సైనికుల ధోరణి అగ్నిపోలుడికి మొదట్లో ఆశ్చర్యం కలిగించిన కత్తి దూసున్న సైనికుడు తనకేసే రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండడంతో ఆ ఆశ్చర్యం అనుమానంగా పరిణమించింది. ఇదంతా ఏంటా అని అతడు ఆలోచించనున్నంతలో లోపల నుంచి సత్రపు యజమాని మాటలు స్పష్టంగా వినిపించాయి. నన్ను బాధించి లాభం లేదు. ఇంతకు ముందే పేరడగలేదు. నాకేమీ తెలియదు అంటున్నాడు సత్రపు యజమాని. అంత పెద్దగా మాట్లాడతావేం అంటూ ఒక సైనికుడు సత్రపు యజమానిని కోపడ్డం వినపడేసరికి అగ్నిపాలుడికి బహుశా ఈ కలకలమంతా తన గురించే అన్న అనుమానం దృఢపడిపోయింది. తను అవజ్ఞవర్మతో పందెం కట్టిన సంగతి వనభోజరాజుకు తెలిసి ఆయన తనను పట్టి తెచ్చేందుకు ఈ సైనికులను పంపుంటాడా అన్న ఆలోచన కలిగేసరికి అగ్నిపాలుడు నిశ్చేష్టుడైపోయాడు. హఠాత్తుగా సత్రం యజమానితో పాటు అతన్ని ప్రశ్నిస్తోన్న ఇద్దరు సైనికులు తనకేసి రావడం అగ్నిపాలుడు గుర్తించాడు. సైనికులిద్దరి మధ్య బందీలా నడిచొస్తూ సత్రం యజమాని అగ్నిపాలుణ్ణి సమీపించి అయ్యా, తమ నామధేయం అడగమరిచాను, సెలవిస్తారా అన్నాడు. ఆ ప్రశ్న వింటూనే అగ్నిపాలుడు సత్రం యజమానికేసి కళ్ళెరజేసి చూసి ఈ ప్రశ్న నువ్వు మొదట్లోనే అడగవలసింది. పైగా ఇప్పుడు అడిగిన ధోరణి కూడా ఏమీ గౌరవప్రదంగా లేదు. నీ వెంట ఈ సైనికులెందుకు అన్నాడు. మేము నవభోజ మహారాజు సైన్యంలో వాళ్ళం అన్నాడొక సైనికుడు. ఆ సంగతి తెలుస్తూనే ఉంది అన్నాడు అగ్నిపాలుడు ఈసడిస్తున్నట్టుగా. అయితే ఇప్పుడు మేమే అడుగుతున్నాం, చెప్పండి మీ పేరేమిటి అన్నాడా సైనికుడు. తాను ఊహించిందంతా నిజమైందని అగ్నిపాలుడు భావించాడు. ఏ పరిస్థితుల్లో కూడా తన నిజనామం వారికి చెప్పి వారితో పాటు తిరిగి చంద్రగిరి నగరం పోవడం అతడికి ఏమాత్రం మనస్కరించలేదు. తను మరేదో పేరు చెప్పేస్తే సరిపోతుంది. ఆ ఏ పేరు చెప్పడం? హఠాత్తుగా అతడికి విష్ణుమిత్రుడి పేరు స్ఫురించింది. అతడు తొణక్కుండా ఈ అర్ధరాత్రి వేళ ఈ సత్రంలో నా పేరు తెలుసుకోవలసినంత అవసరం మీకెందుకు కలిగిందో నాకు అర్థం కావడం లేదు. అయినా మీతో వృధాగా తగువపడి నా కాలాన్ని వ్యర్థం చేయదలచలేదు. నా పేరు విష్ణుమిత్రుడు అన్నాడు. ఆ మాటలు వింటూనే సైనికుల చేతులు తమ తమ కత్తుల మీదకు పోయాయి. హఠాత్తుగా ఏదో ప్రాణాపాయాన్ని శంకించిన అగ్నిపాలుడు కూడా మెరుపు వేగంతో వరలోని కత్తిని బయటకు దూశాడు. అంతలో ఇద్దరు సైనికులు సత్రం యజమాని వెనక నుంచి ముందుకొస్తూ మహాసేనాని హనుమప్ప నాయకుడి ఆజ్ఞానుసారం నిన్ను బంధిస్తున్నాం, కత్తి దించు అంటూ హోంకరించారు. అగ్నిపాలుడు చెంగున ఒక అడుగు ముందుకు వేసి తన ముందుకు రాజూస్తున్న సైనికులకు సత్రం యజమానిని అడ్డంగా పడేలా తోశాడు. ఆ వెంటనే మెట్ల మీద నుంచి కిందకు దూకి తన గుర్రాన్ని సమీపించి మేకు నుంచి దానిని విడిపించాడు. కన్ను మూసి తెరిచేంతలో జరిగిపోయిన ఈ కల్లోలానికి నిశ్చేష్టితుడై చూస్తూ నిలబడిన సైనికుడు అప్పటికి తెప్పరిల్లి గుర్రం ఎక్కబోతోన్న అగ్నిపాలుణ్ణి పక్కల నుంచి కత్తితో పొడవబోయాడు. కాని ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన అగ్నిపాలుడు ఒక్క ఎగురున గుర్రం ఎక్కుతూ అదే ఊపుతో కత్తిని సైనికుడి తలకు గురిగా విసిరాడు. సైనికుడు ఆ దెబ్బ నుంచి తప్పించుకునేందుకు టక్కున తల వంచాడు. కాని కత్తి అతడి శిరో పరిభాగాన్ని తాకుతూ పోయింది. వాడు పెద్దగా అరిచి పక్క కొరిగాడు.
అగ్నిపాలుడి తాపుకు తమ కత్తులకు అడ్డుగా పడిన సత్రం యజమానిని తిడుతూ పక్కకు తొలగ తీసుకుని పట్టుకోండి, రాజద్రోహి విష్ణుమిత్రుని పోనీకండి అంటూ సైనికులిద్దరూ సత్రం ఆవరణలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ సరికి అగ్నిపాలుడు తన గుర్రాన్ని వీధి వైపుకున్న ద్వారంకేసి నడుపుతున్నాడు. సైనికులిద్దరిలోనూ ముందున్నవాడు భీకరంగా అరుస్తూ కత్తిని అగ్నిపాలుడి నడుముకు సూటిగా విసిరాడు. అగ్నిపాలుడు తన కత్తితో ఆ దెబ్బను కాచుకోవడమేగాక ఆ వెంటనే దానిని ముందుకు తిప్పి సైనికుడి గుండెలకేసి విసిరాడు. దెబ్బతిన్న సైనికుడు ఒక చావుకేక పెట్టి వెనక్కు విరుచుకుని పడిపోయాడు. అగ్నిపాలుడు తిరిగి తన కత్తిని వెనక్కు లాక్కోబోయేంతలో రెండవ సైనికుడి కత్తి అతడి వీపును బలంగా తాకింది. అగ్నిపాలుడు ఓ రెప్పపాటు కాలం స్తంభించిపోయి ఆ వెంటనే కత్తిని ఆ రెండవ సైనికుడి కంఠానికేసి విసురుతూ గుర్రాన్ని గట్టిగా అదిలించాడు. ఆ కారణంగా అగ్నిపాలుడి కత్తికి ఎరకాక బయటపడిన సైనికుడు రాజద్రోహి విష్ణుమిత్రుని పట్టుకోండి అని కేకలు పెడుతూ తన గుర్రంకేసి పరిగెత్తాడు. అగ్నిపాలుడు తన గుర్రాన్ని రాజమార్గంకేసి తిప్పాడు. గుర్రం వేగంగా ముందుకు దూకింది. అది తనను ఎటు తీసుకుపోతోందో అగ్నిపాలుడు ఆలోచించడం లేదు. వెన్నుమీద సైనికుడి కత్తి తగిలించోట చుర్రుమనిపించిన బాధ క్రమంగా అధికం కాసాగింది. ద్రోహి విష్ణుమిత్రుడు అన్న కేక, దానికి ప్రత్యుత్తరంగా వస్తున్నాం వెంబడించు అన్న కేకలు అగ్నిపాలుడికి వినిపించాయి. ఆ వెంటనే తనను వెన్నాడుతూ నలుగురైదుగురు అశ్వికులు వస్తున్నారన్న సూచనగా గుర్రపు డెక్కల మోత వినపడింది. అగ్నిపాలుడు తన వాహనాన్ని మరింత గట్టిగా అదిలించాడు. గుర్రం సుడిగాలిలా ముందుకు దూకుతోంది. కాని తనను వెంట తరుముకొస్తోన్న గుర్రపు రౌతుల అలజడి క్రమంగా ఎక్కువవుతోంది. దానికి తోడు వెన్నులో పొలుగులు పెట్టి పొడుస్తున్నట్టు బాధ. గుర్రం జూలు మీదుగా బాగా వంగి అగ్నిపాలుడు తల ఓరగా పెట్టి వెనక్కు చూశాడు. కొంచెం దూరంలో పరిగెత్తుకొస్తోన్న నీడల్లా 4 గుర్రాలు కనిపించాయి. ఏది ఏమైనా సరే వీళ్ళ చేతుల్లో పడకూడదు అనుకున్నాడు అగ్నిపాలుడు. అతడి కుడి చెయ్యి కత్తి పిడి మీదకు వెళ్ళింది. మరుక్షణం గుర్రం ముందు కాళ్ళు 2 ఎత్తి పెద్దగా శకిలిస్తూ నిలబడిపోయింది. అగ్నిపాలుడు నిర్విణ్యుడైపోయాడు. గుర్రాన్ని ఆటంకపరిచింది ఏమై ఉంటుంది? అతడు దృష్టిని ముందుకు సారించాడు. ఎదుట గుడ్డి వెన్నెల కాంతి గట్లు ఒరుసుకుపోతున్న ఒకానొక నది. ఆవలిగట్టు దృష్టికి ఆని ఆననంత దూరంలో ఉంది. ఒక్క త్రుటికాలం అగ్నిపాలుడు సంశయగ్రస్తుడయ్యాడు. ముందు వేగంగా పారుతున్న నది, వెనక తరుముకొస్తున్న రాజభట్లు. అతడు బలంగా మోకాళ్లను గుర్రం డెక్కల మీద కదిమి చీల మడమలతో దాని పొట్ట కింద గట్టిగా పొడిచాడు. గుర్రం ఓసారి పెద్దగా సకిలించి ఒక్క ఉరుకున నదిలోకి దూకింది.